సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమం రాయల్ నాగేశ్వరరావు గారు మరియు శ్రీదేవి గారి యొక్క రిటైర్మెంట్ కార్యక్రమం. ముందుగా సమయాభావం అని చెప్పారు, నాకు 2 నిమిషాలు ఇవ్వటం జరిగింది కాబట్టి నేను డైరెక్ట్గా స్పీచ్లోకి వెళ్తాను. ఈ ఇద్దరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనటువంటి వృత్తి. దిస్ ఈజ్ ద పయస్ ప్రొఫెషన్ అని చెప్తాము. డాక్టర్ కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఒక పవిత్రమైన వృత్తి. దీని గురించి మీకు ఒక శ్లోకంలో చెప్తాను. దొరలు దోచలేరు, దొంగలెత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకొనరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, దళిత సుగుణజాల తెలుగు బాల. అంటే ఈ విద్య యొక్క గొప్పతనం ఏమిటంటే దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోయేది కాదు, భాతృజనము అంటే తోడబుట్టిన వాళ్ళు పంచుకునేది కాదు. ప్రపంచం అంతా కూడా విద్య ద్వారానే అభివృద్ధి చెందుతుంది. కాబట్టి లలిత సుగుణజాల తెలుగు బాల, విద్యాదానం చాలా గొప్పది అన్నారు. అటువంటి విద్యాదానములో ఉన్నటువంటి వీరిద్దరూ కూడా ధన్యజీవులు. తర్వాత అన్ని దానముల కన్నను అన్నదానము గొప్పది, కొలది సమయమునకు జీర్ణమగును. అన్ని దానములలో వస్త్రదానము గొప్పది, సంవత్సర కాలమునకు చిరిగిపోవును. అన్ని దానములలో భూదానము గొప్పది, కొలది కాలానికి అన్యాక్రాంతమగును. జీర్ణమవని చిరిగిపోని అన్యాక్రాంతము కాని గొప్ప దానము విద్యాదానము. అంటే ఈ విద్యాన్ని దానం చేసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఈ ఇద్దరు దంపతులు చాలా అభినందనీయులు. అటువంటి వృత్తిలో పనిచేయటం మా అందరికీ కూడా గర్వకారణం. తర్వాత నాగేశ్వరరావు కల్లూరు వచ్చిన తర్వాత మేము బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అంతకుముందు మాకు పెద్దగా టచ్ లేదు వైరాలో ఉన్నప్పుడు, కానీ కల్లూరు వచ్చిన కాడి నుంచి మరి ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉంటాం, ఒకే వృత్తిలో ఉండటం వలన బాగా సహవాసం ఉంటాం. ఈ విధంగా ఈ 20 ఏళ్ల కాలము గడిచిపోయింది. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం. మరి ఒక బాబు, ఒక పాప, గౌతమ్, అనుష పెళ్ళిళ్ళైనాయి. మరి పిల్లలు, చాలా ఆదర్శనీయమైనటువంటి కుటుంబం, సంతోషకరమైనటువంటి కుటుంబం. మరి సమయం ఎక్కువగా ఇవ్వలేదు కాబట్టి త్వరలో ముగిస్తున్నాను. వారి యొక్క భావి జీవితము సుఖ సంతోషాలతో